అరే రే ఈ సప్పట్లు కొట్టుకుంటా పైసలు అడిగేటోళ్ళతోని పరిశాన్ ఉన్నది కదా. పండుగనే లేదు, పబ్బం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, కూసున్నా నిల్సున్నా పైసలు ఇచ్చి తీరాలంటారు. బస్సులు, ట్రైన్లు, కార్లు ఆఖరికి నడిచిపోతున్నా ఏడిడ్స పెట్టారు. ఇంట్లో పెళ్ళైనా, కొత్త దుకాణం తెరిచినా చుట్టాల కంటే ముందు వచ్చి వాళ్తారు. అదే నువ్వు ట్రాన్స్జెండర్లు గణేష్ పండుగ నాడు వాళ్ళు ఏం చేసిండ్రో నేను చెప్తే కాదు గాని మీరే చూడుండ్రి. అబ్బబ్బబ్బా ఎట్లా రాయిలతోని ఏగలేక ఏసి సచ్చడి అవుతున్నదని తలకాయలు పట్టుకునే కథ అయిందట. దేవుని విగ్రహాలు కొనుక్కొని పోతున్న పరిస్థితి. పోతున్న ట్రాక్టర్లకు ఎట్లు ఊరుకొచ్చి అడ్డం తిరుగుతున్నారో చూడండి. మీరు అర్జెంట్ గా పోవాల్సి వచ్చినా, చాలా దూరం పోవాలని దూసుకపోయినా మేము అడ్డం తిరిగినామంటే ట్రాక్టర్ ఆగాల్సిందే అన్నట్టు చేసిండ్రు. వినాయకుని విగ్రహాలు ఉన్న ట్రాక్టర్లను ఇంచు మందం కూడా గడ్లనిస్తలేరు. అగ చూడండి, డ్రైవర్ అన్న నెత్తి పట్టుకుంటాండు వీళ్ళతోనేగలేక. పండుగ పూట సంబరం కొద్ది ఇచ్చినంత తీసుకోవాలి గాని మాకు ఇంత కావాలి అంత కావాలని డిమాండ్ చేసి అడిగినంత ఇచ్చేదాకా పట్టుబట్టి సతాయిస్తున్నారట. టప్ప టప్ప సప్పట్లు కొట్టి సంపుగా తిన్నారట. అరే పూజ చేసుకోవాలి మమ్మల్ని ఓని అమ్మ అంటే ఏ కదంతా మాకు తెలియదు, పైసలు ఇచ్చి కదలమని వార్నింగ్ ఇస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం డిండి రోడ్డు మీద జరిగింది ఇజ్రాల దందా. గణేష్ విగ్రహాలు తీసుకుపోయే ఏ బండి కనబడ్డా ఏం బట్టి పడ్డారట. అయినా రేవంత్ అన్న సర్కార్లా ట్రాన్స్జెండర్లకు కొలువులు ఇస్తున్నారు కదా, ఇంకా ముచ్చట ఇళ్ళకి తెలియదా? లేకుంటే తెలిసినాక ఇట్లా పైసలు అడుగుడే అల్కటి పనని జనాన్ని సతాయిస్తున్నారో మనకు తెలియదు గాని పైసల కోసం జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు అంటుర్రు. వీళ్ళతో నేగలేక ఆగమైన వాళ్ళు.